తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాము. ఈ మాసం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ మాసం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా తెలియచేయండి. తపోనమ్మ. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ నెల అంటే మే నెల ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి 15 మే దాకా ఉచ్చస్థానమైన మేషంలో ఉంటారు. 16 మే నుంచి మనకి వృషభ రాశిలోకి వెళ్తారు. అలాగే కుజుడు వచ్చి మనకి నీచ స్థానమైన కర్కాటక రాశిలో ఉంటాడు ఈ నెలలు కూడా. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు 18 మే నుంచి. అలాగే కేతు కూడా 18 మే నుంచి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలోకి 15 మే నుంచి మనకు వస్తున్నాడు. సో ఎప్పుడైతే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారో పుష్కరాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి శని ఆల్రెడీ మనకి 31 మార్చి నుంచి మేన్ రాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి ఇప్పుడు మేన్ రాశిలో శని ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే బుధుడు వచ్చి మనకి మేషరాశిలో ఈ నెలలాళ్ళు ఉంటాడు. బుధుడు నీచత్వం కూడా వెళ్ళిపోయింది మనకి. మొన్నదాకా నీచలో ఉండి కూడా బుధుడు కూడా నీచత్వం వెళ్ళిపోయి మేషరాశిలోకి ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే మనకి శుక్రుడు వచ్చేసి మేన్ రాశిలో ఉచ్చస్థానంలో ఈ మాసం అంతా ఉంటాడు. ఈ నెల మెయిన్గా ఏంటంటే 3 మేజర్ గ్రహాలు, మెయిన్ గ్రహాలైన గురువు, రాహు, కేతువులు మనకి రాశులు మార్పు చెందాయండి. ఉదాహరణకి గురువు మొన్నటిదాకా వృషభ రాశిలో ఉన్నవాడు 15 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశించడం. అలాగే రాహు మనకి మేన్ రాశిలో ఉన్నాడు ఏనార్థం నుంచి. అతను 18 మే నుంచి మేన్ రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఏనార్థం అంతా ఇక్కడే ఉంటాడు. అలాగే గురువు సంవత్సర కాలం అంతా మిథున రాశిలో ఉంటాడు. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు ఈ 18 మే నుంచి. సో ఈ ఏనార్థం అంతా కూడా సింహరాశిలోనే కేతు ఉంటాడు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో మనకి నవగ్రహాలు ఈ మాసం అంతా ఇక్కడ ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. తప్పకుండా. ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి గురువు సప్తమ స్థానంలో పరిపూర్ణంగా చాలా బాగున్నాడు. అలాగే రాహు తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు. భాగ్యస్థానంలో కేతు చాలా బాగున్నాడు. సో ఇవన్నీ కూడా మనకి 15 మే నుంచి గురుబలం స్టార్ట్ అవ్వడం, 18 మే నుంచి రాహుకేతుల బలం స్టార్ట్ అయింది. కానీ ఒక అర్ధాష్టమ శని మటుకు స్టార్ట్ అయిందండి. సో ఈ అర్ధాష్టమ శని మూలాన్ని స్థానచలనం ఉండడం, స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, వేరే ఊరు వెళ్ళి జాబ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ అయ్యేందుకు అవకాశం ఉన్నాయి. అలాగే సప్తమ స్థానంలో గురువు ఉండడం చేత దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్, అలాగే స్పెక్యులేషన్స్ కలిసి రావడం, మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే షూరిటీస్ కూడా పెట్టవచ్చును. అలాగే ఆరోగ్యం, ఆయుష్ కూడా బాగానే ఉంటుంది. డబ్బు ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. మెయిన్గా సప్తమ స్థానంలో గురువు ఉన్నాడంటే మామూలుగా జాతకంలో లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉన్నవాళ్ళు గుడి కట్టడం కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడం కానీ చేస్తూ ఉంటారు. ఇలా కాకుండా శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శుభకార్యాలు ఖచ్చితంగా ఇంట్లో అవుతాయి. బంధువులతో మీ ఇల్లు కళకళలాడుతుంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, దైవదర్శనం చేసుకుంటారు. అలాగే మెయిన్గా గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే వెహికల్ కూడా కొనేందుకు అవకాశం ఉంది. అలాగే మెయిన్గా గోల్డ్ కూడా కొనేందుకు అవకాశం ఉంది. అలాగే మెయిన్ ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ నెలలో అష్టమ స్థానంలో కుజుడు ఉన్న కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి. ఈ నెలతో కుజుడు నీచత్వం వెళ్ళిపోయి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు జూన్ నుంచి. కాబట్టి ఈ నెల కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయడం, ఎందుకంటే యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే అష్టమ స్థానం అనేది యాక్సిడెంట్ స్థానం. ఆ స్థానంలో యాక్సిడెంట్ కారకుడైన కుజుడు ఉండడం చేత జరిగేందుకు అవకాశం ఉంది. మనకు జరగకపోయినా వెహికల్కైనా జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి వెహికల్ ఇవ్వకండి ఈ నెలలో. మీరు నడిపినా కూడా జాగ్రత్తగా నడపడం ఉత్తమం అని చెప్పుకోవచ్చు. అలాగే రాహుకేతుల బలం కూడా పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఏనార్థం పాటు ఎక్సలెంట్గా ఉండదని చెప్పుకోవచ్చు. అలాగే పంచమ స్థానంలో రవి ఉచ్చలో ఉన్నాడు. అది కూడా ఆరోగ్యానికి సంకేతం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ఈ నెలలు కూడా బాగుంటుందని చెప్పుకోవాలి. మరి సంతానం విషయంలో ధనుస్సు రాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది?
సంతాన కారకుడే గురువు అండి ఏ మనిషికైనా సరే. అలాంటి గురువు సప్తమ స్థానంలో ఉండడం చేత ఎవరికైతే సంతానం లేదో వారికి ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశం ఉంది ఈ సంవత్సర కాలంలో ఎప్పుడైనా సరే. సో ఖచ్చితంగా ఈ నెలలో కన్సీవ్ కూడా అయ్యేందుకు అవకాశం ఉంది. సో గురుబలం చాలా ఇంపార్టెంట్ సంతానానికి. సో సరైన సమయంలో సంతానం కలిగితే కూడా వారి ఆరోగ్యం బాగుంటుంది, వారికి ఆయుష్ చాలా బాగుంటుంది, వాళ్ళు చాలా ఉన్నత స్థానంలో చేరుకుంటారు. కానీ ఇది సరైన సమయం అనమాట ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం సంతానం కలిగితేనే. ఇప్పుడు ఖచ్చితంగా సంతానం ఉందని చెప్పుకోవాలి. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళకి ఈ మాసంలో స్థాన చలనం ఉండే అవకాశం ఉందంటారా? ఇందాక కూడా చెప్పుకున్నాం మనం, అర్ధాష్టమి శని స్టార్ట్ అయింది 31 మార్చి నుంచి ధనుసు రాశి వారికి. అర్ధాష్టమి శని అంటేనే స్థానచలనం. స్థానచలనం అంటేనే చేంజ్ ఆఫ్ ప్లేస్. చేంజ్ ఆఫ్ ప్లేస్ అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగం మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, వేరే ఊళ్ళో జాబ్ రావడం కానీ, ఇవన్నీ కాకుండా ఎప్పటి నుంచో ఫారెన్ వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటుంటారు చాలామంది. వీసా ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు ఖచ్చితంగా వీసా రావడం. అలాగే వాళ్ళు ఫారెన్ వెళ్ళి మనకి ఖచ్చితంగా చదువుకునే వాళ్ళైతే ఫారెన్ వెళ్ళి చదువుకునేందుకు అవకాశం 100% ఉంది. ఇదే స్థానచలనం చేస్తుంది అర్ధాష్టమి శని. అలాగే ఉద్యోగం కోసం వెళ్ళాలని కూడా ఖచ్చితంగా వస్తుంది. అలాగే విజిట్ కోసం వెళ్ళినా, టూర్ గురించి వెళ్ళినా, అసైన్మెంట్ ఏదైనా వచ్చినా కూడా ఖచ్చితంగా ఇది సరైన సమయం అండి. సో స్థానచలనం ఖచ్చితంగా ఉండేందుకు అవకాశం ఉంది. అంటే 2.5 సంవత్సరాల పీరియడ్, ఖచ్చితంగా ఈ నెలే ఉండాలని లేదు, ఈ 2.5 సంవత్సరాలు ఎప్పుడైనా ఉండొచ్చు. మెజారిటీ ఏంటంటే ఒకసారి స్టార్ట్ అయిందంటే వెంటనే ఎప్పుడైనా ఉండేందుకు అవకాశం ఉంది. ఈ సమయంలోనే మనం మానవ ప్రయత్నం, ఎందుకంటే గురుబలం బాగుంది కాబట్టి చదువుకునే వాళ్ళు ఫారెన్ వెళ్ళి చదువుకునే వాళ్ళకి ఇది సరైన సమయం. ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు ఫారెన్లో ఇది సరైన సమయం అట. ఇటు గురుబలం జాబ్ రావడానికి హెల్ప్ చేస్తుంది, ఇటు శని అర్ధాష్టమ శని అనేది స్థానచలనం అయ్యేందుకు హెల్ప్ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా స్థానచలనం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ధనుస్సు రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా అద్భుతమైన ఫలితాలు రావడం కోసం ఏ పరిహారం పాటించాలి? ప్రస్తుతం ఈ నెలనాళ్ళు అర్ధాష్టమ శని స్టార్ట్ అయినా కూడా అష్టమ స్థానంలో కుజుడు ఉన్నందుకు ఖచ్చితంగా ఈ నెలనాళ్ళు కూడా కుజుడు రిలేటెడ్ అంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ జరగాలండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే వీలైతే ప్రతి మంగళవారం ఈ 4 మంగళవారాలు ఉపవాసం ఉంటే మంచిది. అలాగే వీలైతే కుజుడికి 7 వేల సార్లు జపం చేయించి కేజింపావు కందిపప్పు, ఒక రెడ్ లుంగి, ఒక 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక కుజుడి యొక్క దోషం అంతా తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాహన యోగం, గృహ యోగం, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు గురుగారి నుంచి అపాయింట్మెంట్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. ధనుస్సు రాశి వాళ్ళ రాశి ఫలితాలు ఈ మాసంలో ఏ విధంగా ఉన్నాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.